Hi students, welcome to my channel. Today's session we are going to learn some important topics in refraction of light at plane surfaces. First of all, I wish you all the best. Please like, share and subscribe to my channel. Once again, I wish you all the best. Please like, share and subscribe to my channel. Today's lesson refractive index refractive index వక్రీభవన గుణకము దీనిని అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పారమ వక్రీభవన గుణకము అంటారు n అనే లెటర్ తో సూచిస్తాం సో what is refractive index the ratio of speed of light in vacuum to the speed of light in the given medium is defined as refractive index సో ఒక యానకంలో యొక్క వక్రీభవన గుణకమును ఏ విధంగా నిర్వచిస్తామంటే శూన్యములో కాంతి వడికిను ఇచ్చిన యానకంలో కాంతి వడికి మధ్య గల నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటాము సో శూన్యంలో కాంతి వడికి ఆయానకంలో కాంతి వడికి గల నిష్పత్తిని ఆయానకం యొక్క వక్రీభవన గుణకం అంటారు సో రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద గివెన్ మీడియం ఇస్ డిఫైన్డ్ యాజ్ ద refractive index it is also known as the absolute refractive index వక్రీభవన గుణకం అంటాం refractive index is equal to m formula that speed of light in vacuum by speed of light in a medium speed of light in a vacuum by speed of light in a medium నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా సింబాలిక్ గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ను n అనే లెటర్ తో సూచిస్తాం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ను c అనే లెటర్ తో సూచిస్తాం స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గివెన్ మీడియం ను v తో సూచిస్తాం కాబట్టి n is equal to c by v n is equal to c by v ఇందులో c అంటే చూడమ్మా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ c is the speed of light in vacuum నెక్స్ట్ వన్ v అనేది స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ సర్టన్ మీడియం అంటే ఇచ్చిన మీడియం లో కాంతి వేగము నెక్స్ట్ n అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏమి టర్మ్స్ ఎక్స్పాండ్ చేయమంటే ఏం చెప్పాలా సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n is equal to c by v టర్మ్స్ ఇక్కడ ఫస్ట్ c స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ శూన్యంలో కాంతి వడి v స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏ సర్టన్ మీడియం ఇచ్చిన యానకంలో కాంతి వేగము n రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని రాయవలసి ఉంటుంది నెక్స్ట్ వన్ చూడుమా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూడమా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్పరెంట్ మీడియం వక్రీభవన గుణకం అనేది పారదర్శక యానకం యొక్క ముఖ్య ధర్మము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది పారదర్శక యానకం యొక్క ఒక ముఖ్య ధర్మము ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మీడియం అంటామా it is very important speed of light in vacuum is equal to 3 into 10 power 8 meters per second అడుగుతుంటారమ్మా శూన్యంలో కాంతి వేగము ఒక్కొక్కసారి గాలిలో కూడా కాంతి వేగం ఇదేగా తీసుకుంటాం శూన్యంలో కాంతి వేగము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ 3 into 10 power 8 meters per second గా తీసుకోవాలి very important the speed of light is smaller than c in other transparent medium చూడమ్మా ఇతర పారదర్శక యానకాలలో కాంతి వేగము శూన్యంలో కాంతి వేగము c కన్నా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర యానకాలలో కాంతి వేగము 3 into 10 power 8 meters per second కన్నా తక్కువగానే ఉంటుంది నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ dimensionless quantity means which has no units దేనికైతే ప్రమాణాలు లేవో అటువంటి భౌతిక రాశిని డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటాము రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకం కూడా ఒక డైమెన్షన్లెస్ క్వాంటిటీ దట్ ఈస్ ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్ బిట్స్ అడుగుతుంటారు ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ మీటర్ పర్ సెకండ్ సి మీటర్ కిలోమీటర్ పర్ సెకండ్ డి జౌల్స్ అండ్ నో యూనిట్స్ అని అడుగుతూ ఉంటారు ఏది అడిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ హ్యాస్ నో యూనిట్స్ ఎందుకు యూనిట్స్ లేవు చూడమ్మా బికాజ్ it is a ratio of the same physical quantities వక్రీభవన గుణకములకు ప్రమాణాలు లేవు ఎందువల్ల అంటే అది
ఒకే విధమైన భౌతిక రాశుల మధ్య గల నిష్పత్తి సేమ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇక్కడ సేమ్ ఏ క్వాంటిటీస్ స్పీడ్స్ మా రేషియో ఆఫ్ స్పీడ్స్ కాబట్టి ఇట్ ఈస్ has no units అని చెప్తాం. నెక్స్ట్ వన్ మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్ us అంటాడు. వాట్ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్ us? వాట్ ఇన్ఫర్మేషన్ డస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గివ్ us? మనకు ఏ సమాచారాన్ని ఇస్తుందంటే it gives an idea how fast or how slow the light travels in a medium. మా వక్రీభవన గుణకమును బట్టి కాంతి ఇచ్చిన యానకములో ఎంత వేగముగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందో చెప్పవచ్చు. సో ఇది ఒక యానకంలో కాంతి ఎంత వడిగా లేదా ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము తెలియజేస్తుంది. చూడమా, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ఇస్ లో, ఒక యానకములో కాంతి యొక్క వడి లో తక్కువగా ఉంటే then the medium is said to be denser medium. మీడియం ఏమంటాము? డెన్సర్ మీడియం అంటాం. దెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ హై, దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. చూడమ్మా, స్పీడ్ ఆఫ్ లైట్ ఈజ్ మీడియం ఈజ్ లో వెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ హై. అంటే ఒక యానకము యొక్క వక్రీభవన గుణకము ఎక్కువగా ఉంటే అందులో కాంతి వేగము తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ యానకాన్ని సాంద్రతర యానకము డెన్సర్ మీడియం ఉంటాము. అలాగే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎ మీడియం ఈజ్ హై, ఒక యానకంలో కాంతి వేగము ఎక్కువగా ఉంటే దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మీడియం ఈజ్ లో, దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ మీడియం ను రేరర్ మీడియం విరళ యానకము అంటాము. గుర్తుపెట్టుకోమా, స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఆ మీడియం ను రేరర్ మీడియం అంటాము. నెక్స్ట్ వన్ మా, the refractive index n means that the speed of light in that medium is nth part of the speed of light in a vacuum. So speed of light, ఇక్కడ చూడమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వక్రీభవన గుణకము n అంటే అర్థం ఏమిటంటే ఆ యానకంలో కాంతి వేగము శూన్యంలో కాంతి వేగంలో nవ వంతు ఉంటుంది అని అర్థము. చూడమ్మా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని ఇస్తే అందులో కాంతి వేగము b తో సూచిస్తాం. b అనేది ఏమవుతుంది? శూన్యంలో కాంతి వేగంలో nవ వంతు ఉంటుంది. శూన్యంలో కాంతి వేగంలో nవ వంతు ఉంటుంది. దాని nth పార్ట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ అంటాం. రాసేటప్పుడు చూడమా, 1/n ఇంటూ c రాస్తాము. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని ఇస్తే దాని మీనింగ్ ఏమంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ దట్ మీడియం b అనేది 1/n ఆఫ్ c అంటే nth పార్ట్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. సో యానకం యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n అని ఇస్తే దాని అర్థం ఏమిటి అంటే ఆ యానకములో కాంతి వేగము శూన్యంలో కాంతి వేగంలో nవ వంతు అని అర్థము. తర్వాత తెలుసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం ఇచ్చినాము. చూడమా, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఈజ్ 124 కిలోమీటర్స్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇచ్చిన మా వజ్రములో కాంతి వడి 124,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాము. ఫైండ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డైమండ్ కనుక్కోవాలా, వజ్రం యొక్క వక్రీభవన గుణకం కనుక్కోవాలా. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్ ఇచ్చినాడు. సో ఇక్కడ యూనిట్స్ చూడాలి, మా రెండింటిలోనూ స్పీడ్ కిలోమీటర్స్ పర్ సెకండ్ లో ఇచ్చినాడు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ డిఫరెంట్ యూనిట్స్ లో ఇచ్చింటే వీ హ్యావ్ టు కన్వర్ట్ ద సేమ్ యూనిట్స్ లేక మార్చాలా. చూడమా, ఆన్సర్ ఫస్ట్ గివన్ రాసుకోవాలా, ఏమి ఇచ్చినాడో రాయాలా, రాసుకోవాలా. చూడమా,
ఆన్సర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఇచ్చినాడు. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డైమండ్ ఒక యానకంలో కాంతి వేగాన్ని b తో సూచిస్తాం 1,24,000 కిలోమీటర్స్. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఎయిర్ లో లేదా శూన్యంలో వాక్యూమ్ లో c తో సూచిస్తాం 3 lakhs kilometers per second. We know that refractive index formula n is equal to c by v. Refractive index formula n is equal to c by v. So c value 3 lakhs kilometers by v value 1,24,000. ఇక్కడ 3 zeros కు 3 zeros క్యాన్సిల్ కొట్టి సింప్లిఫై చేస్తే we get 2.41. సో ఈ విధంగా స్పీడ్స్ ఇచ్చినప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా n is equal to c by v ప్రకారము లెక్కించవచ్చు. నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ if the refractive index of glass is 3/2, refractive index of glass గాజు యొక్క వక్రీభవన గుణకము ఇచ్చినాడు 3/2. Find the speed of light in glass. గాజులో కాంతి వేగాన్ని అంటే వడిని కనుక్కోమన్నాడు. Let us observe refractive index of the glass n తో సూచిస్తాం 3/2 ఇచ్చినాడు. We know that speed of light in vacuum is constant. c is equal to 3 × 10⁸ meters per second. సో గాజు యొక్క వక్రీభవన గుణకము 3/2 ఇచ్చినాడు. శూన్యంలో కాంతి వేగము 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఇది కాన్స్టెంట్ మనకు తెలుసు. నా స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్ b కనుక్కోవాలా. n ఇచ్చినాడు, c తెలుసు, b కనుక్కోవాలా. మనకు ఫార్ములా తెలుసు. We know that n is equal to c by n. n is equal to c by n. సో ఇందులో మనం కనుక్కోవాల్సింది c by v. ఇక్కడ పొరపాటున ప్రింట్ మిస్టేక్ పడింది. c by v గా మార్చుకోండి. c by v అన్నమాట. సో దీని నుండి మనకేం తెలుసు, c by v n మనకు కనుక్కోవాల్సింది b కాబట్టి b ని సబ్జెక్ట్ గా రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది c by n. b ఈజ్ ఈక్వల్ టు c by n అవుతుంది. ఇప్పుడు c వాల్యూ 3 × 10⁸ by 3/2 వేస్తాము. 3/, సో దీన్ని మనం ఎట్లా రాస్తాము, 3 × 10⁸. 3 × 10⁸ c వాల్యూ బై n వాల్యూ. n ఎంత, 3/2. ఇట్లా రాయాలా. నెక్స్ట్ వన్ ఇలా రాసిన తర్వాత మనము ఇక్కడ ఫ్రాక్షన్ తో డివిజన్ చేసేటప్పుడు 3/2 అనేది ఫ్రాక్షన్ తో డివిజన్ చేసేటప్పుడు ఏం చెప్పినాము, మల్టిప్లై ఇట్స్ విత్ రెసిప్రోకల్, మల్టిప్లై బై ఇట్స్ రెసిప్రోకల్. 3 × 10⁸ ఇంటూ 3/2 కి రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ రెసిప్రోకల్ 2/3 2/3 రాయొచ్చు. ఇప్పుడు 3 క్యాన్సిల్ అయిపోయి మనకి ఎంత వస్తుంది 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. ఈ విధంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చి స్పీడ్ కనుక్కోమంటే మనకు స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ కాన్స్టెంట్ 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ తెలుసు కాబట్టి ఈ విధంగా చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇట్ గివ్స్ సమ్ మెటీరియల్స్ అండ్ దేర్ రిఫ్రాక్టివ్ ఇండిసెస్. కొన్ని పదార్థాలు వాటి యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఇవ్వడం జరిగింది. లెట్ us observe. ఎయిర్ 1.003 ఇచ్చినాడు, ఐస్ 1.31 ఇచ్చినాడు, వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, కిరోసిన్ 1.44, ఫ్యూజ్డ్ క్వార్ట్జ్ 1.46, టర్పెంటైన్ 1.47 అండ్ సో ఆన్ అని చాలా పదార్థాల రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినాడు. ఇక్కడ గమనిస్తే ఎయిర్ కన్నిటికన్నా తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.0003 ఉంది, ఈక్వల్ టు 1 అని రాస్తాం. అన్నిటికంటే ఎక్కువ డైమండ్ చూడమా, డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2.42 ఉంది. 2.42 ఉంది. ఇప్పుడు చూడమా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టేబుల్ చాలా టేబుల్ లో నేర్చుకునే అవసరం లేదు. టేబుల్ ఇచ్చి టేబుల్ కింద కొన్ని ప్రశ్నలు ఇస్తాడు అని చెప్పుకున్నాం. టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్.
టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ హౌ టు ఆన్సర్ నేర్చుకున్నాం. ఫస్ట్ మనం ఆప్టికలీ డెన్సర్ మీడియం, ఆప్టికల్ రేరర్ మీడియం వన్స్ అగైన్ మళ్ళీ రివిజన్ చేద్దాం. ఆఫ్టర్ డెన్సర్ మీడియం అంటే మీడియం విత్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈస్ సెడ్ టు బి డెన్సర్ మీడియం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే దానిని డెన్సర్ సాంద్రత యానకము అంటాం. అందులో స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ ఆప్టికల్ రేరర్ మీడియం, విరళ యానకం అంటే నేమిచుకున్నాం. The medium with low refractive index is said to be rarer medium. తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి తక్కువ త్రిభువనకం ఉన్న దాన్ని విరళ యానకము అంటారు. ఇందులో కాంతి బడి ఎక్కువగా ఉంటుంది. నౌ ఫ్రమ్ ద టేబుల్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ ద మీడియం విత్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ. హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ, ఆప్టికల్ డెన్సిటీ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బట్టి చెప్తాము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంటే దాన్ని హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ ఉన్న మీడియం గా పేర్కొంటాం. అబ్జర్వ్ ద టేబుల్ లో చూస్తే లాస్ట్ లో డైమండ్ 2.42 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది. మా డైమండ్ యొక్క త్రిభువనకము 2.42 కాబట్టి ఆన్సర్ డైమండ్ ఈస్ ద మీడియం విత్ హైయెస్ట్ ఆప్టికల్ డెన్సిటీ లేదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద రేరర్ మీడియం, విరళ యానకము ఏది అన్నాడు. ఇందులో విరళ యానకం ఏదంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏది ఉంటే అది. తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది? ఫర్ ఎయిర్ ఉంది అన్నమాట. సో ఎయిర్ ఈస్ సెడ్ టు బి రేరర్ మీడియం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ గివెన్ కెరోసిన్, టర్పెంటైన్ ఆయిల్ అండ్ వాటర్. కెరోసిన్, టర్పెంటైన్ ఆయిల్ అండ్ వాటర్ ఇచ్చినాడు. సో ఇక్కడ చూడమా, వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.33, కిరోసిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.44, టర్పెంటైన్ ఆయిల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.47. గమనించమా, వీటిల్లో ఇప్పుడు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా వాటర్ ఉంది. ఇక్కడ మూడింటిలో వాటర్ అనేది రేరర్ మీడియం గా పనిచేస్తుంది. మూడింటిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంది? మా టర్పెంటైన్ ఆయిల్ కి ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ద డెన్సర్ మీడియం గా పనిచేస్తుంది. క్వశ్చన్ చూడమా, ఇన్ విచ్ ఆఫ్ దీస్ లైట్ ట్రావెల్స్ ఫాస్ట్. ఈ మూడింటిలో దేనిలో లైట్ ఎక్కువ వేగంగా ప్రయాణిస్తుంది? వై అన్నాడు. ఫస్ట్ దేనిలో ఎక్కువగా ప్రయాణిస్తుంది? దేనికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే అది రేరర్ మీడియం. సో మూడింటిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే దేనికి? వాటర్ తక్కువ ఉంది కాబట్టి ఇన్ వాటర్ లైట్ ట్రావెల్స్ ఫాస్టర్. ఎందుకు? వాటర్ హ్యాస్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇక్కడ ఆన్సర్ రాసినప్పుడు ఇన్ వాటర్ ఫస్ట్. వై అనే దానికి బికాస్ ఆఫ్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెన్ అదర్ మీడియా. మిగతా వాటి కంటే దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, అందులో ఈ మూడింటిలో మళ్ళా అండ్ ఇన్ విచ్ ఆఫ్ దీస్ లైట్ ట్రావెల్స్ స్లో. ఈ మూడింటిలో దేనిలో లైట్ నెమ్మదిగా ప్రయాణిస్తుంది? ఎందుకు? లైట్ నెమ్మదిగా ప్రయాణించాలంటే ఏం చెప్పుకున్నాము? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉండాలా, డెన్సర్ మీడియం కావాలా. మూడింట్లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఎక్కువ ఉంది? టర్పెంటైన్ ఆయిల్ కు ఉంది. టర్పెంటైన్ ఆయిల్ ఈస్ ద ఇన్ టర్పెంటైన్ ఆయిల్ లైట్ ట్రావెల్స్ స్లో. వై అంటే ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ టర్పెంటైన్ ఆయిల్ ఈస్ మోర్ దెన్ అదర్ మీడియం. ఆన్సర్ టర్పెంటైన్ ఆయిల్ లో స్లోగా ప్రయాణిస్తుంది బికాస్ ఆఫ్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దెన్ అదర్ మీడియా అనమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడమా, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ వాటర్ టు క్రౌన్ గ్లాస్ వాట్ హ్యాపెన్స్. వాటర్ టు క్రౌన్ గ్లాస్ లోకి లైట్ ప్రయాణిస్తుంటే ఏం జరుగుతుంది అన్నమాట. సో వాటర్, క్రౌన్ గ్లాస్ రెండు మీరు పరిశీలిస్తే ఇక్కడ చూడ ఆ టేబుల్లో వాటర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ద రేరర్ మీడియం గా పనిచేస్తుంది. క్రౌన్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి డెన్సర్ మీడియం గా పనిచేస్తుంది. సో లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి కాంతి ప్రయాణిస్తున్నది. మనం 3 కేసెస్ చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. కేస్ 1 లో when light traveling from rarer medium to denser medium, rarer medium నుంచి డెన్సర్ మీడియం లో ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏం చెప్పినామా, light ray bends towards the normal due to decrease in speed of the light అని చెప్పుకున్నాం. decrease in speed of the light అని చెప్పుకున్నాం. కాబట్టి ఆన్సర్ ఏం రాయాలా? the light ray bends towards the normal. Light ray bends towards the normal.
అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడమా, వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ డైమండ్ టు ఎయిర్ వాట్ హ్యాపెన్స్? వజ్రము నుండి గాలిలోకి కాంతి ప్రయాణిస్తుంటే, వజ్రంలో నుండి గాలిలోకి లైట్ ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుంది అని అన్నమాట. ఇక్కడ డైమండ్ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి డెన్సర్ మీడియం. డైమండ్ ఇస్ డెన్సర్ మీడియం, ఎయిర్ ఇస్ ద రేరర్ మీడియం. మనం సెకండ్ కేసులో చెప్పుకున్నామా, సెకండ్ కేసులో చెప్పుకున్నాం ఏమి, when light traveling from denser medium to rarer medium, డెన్సర్ నుంచి రేరర్ లేకి, సాంద్రతల నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు ఏం జరుగుతుందని చెప్పుకున్నాం, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. లైట్ రే బెండ్స్ away from the normal. Next one, find the speed of the light in benzene. బెంజీన్ లో కాంతి వడిని కనుక్కోమన్నాడు. సో ఇక్కడ మనం ఫ్రమ్ ద టేబుల్ తీసుకోవాలి. ఫ్రమ్ ద టేబుల్ వి నో ద గివెన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 1.50 వేసినట్టు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ బెంజీన్ ఈజ్ 1.50 వేసినట్టు. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద బెంజీన్ n తో సూచిస్తాం, is equal to 1.5. We know that speed of light in vacuum, శూన్యంలో కాంతి వేగం c is equal to 3 × 10⁸ meters per second తెలుసు. సో స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజీన్ కనుక్కోవాలా, v is equal to క్వశ్చన్ మార్క్. ఈ మూడు n c v మూడు వేరియబుల్స్ ఉన్నాయమ్మా. ఈ మూడు రాసుల మధ్య రిలేషన్ ఏమి, n is equal to c by v, n is equal to c by v మా. దీని నుండి v ని సబ్జెక్ట్ గా రాస్తే v is equal to ఏమైంది మా, c by n, v is equal to c by n అయింది. సో c వాల్యూ మనకు తెలుసు, c వాల్యూ మనకు తెలుసు 3 × 10⁸ meters per second by 1.5 వేస్తాము, 1.5 వేస్తాము బై 1.5 వేస్తే ఏమైంది చూడుమా, క్యాన్సిల్ కొడితే ఏమవుతుంది, we get 2 × 10⁸ meters per second. 3 ని 1.5 తో డివిజన్ చేస్తే 2 times పోతుంది. 1.5 3 కాబట్టి 2 × 10⁸ meters per second. ఈ విధంగా ఒక టేబుల్లో కొన్ని ఇప్పుడు మనం అన్ని ఇచ్చేసినాం, మా టెక్స్ట్ బుక్ లో ఉన్న టేబుల్ అన్ని ఇచ్చేసినాం, అన్ని మెటీరియల్స్. పరీక్షల్లో ఒక ఎనీ ఫోర్ మెటీరియల్స్ వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వక్రీభవన గుణకాలు ఇచ్చివేసి ఈ విధంగా ఒక 4 క్వశ్చన్స్ మనం 6 క్వశ్చన్స్ గా 6 గా 7 గా తయారు చేసినాం. ఈ విధంగా వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 4 ఫ్రేమ్ చేసి వాటికి టేబుల్ ను ఆధారంగా చేసుకుని ఆన్సర్ రాయమంటాడు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే డెన్సర్ మీడియం, అందులో లైట్ అనేది స్లోగా ప్రయాణిస్తుంది. ఇంకో విధంగా మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటే దానిని రేరర్ మీడియం అంటాము, విరళయానకం అంటాము. అందులో స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 పాయింట్ బాగా గుర్తు పెట్టుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు రైట్ ద ఆన్సర్స్ ఫర్ ద టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్. నెక్స్ట్ టాపిక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ అంశములపై ఆధారపడి ఉంటుంది. 1 నేచర్ ఆఫ్ ద మెటీరియల్, పదార్థ స్వభావము. 2వది వేవ్ లెంగ్త్ ఆఫ్ ద లైట్ యూజ్, ఉపయోగించినటువంటి కాంతి తరంగ దైర్ఘ్యము. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ అఫెక్ట్స్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వక్రీభవన గుణకం కింది అంశములపై ఆధారపడి ఉంటుంది. ఏ నేచర్ ఆఫ్ ద మెటీరియల్, పదార్థ స్వభావము. బి వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ యూజ్డ్, తరంగ దైర్ఘ్యము. సి ఫ్రీక్వెన్సీ. డి ఏ అండ్ బి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేచర్ ఆఫ్ ద మెటీరియల్, వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ రెండు ఉన్న ఆప్షన్ కరెక్ట్ గా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడమా, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇలాంటిది ఇంకొకటి చూడమా, వాటర్ 4 మెటీరియల్స్ ఇచ్చినాం, వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇచ్చినాం, కొన్ని 4 క్వశ్చన్స్ ఇచ్చినాం, ఆన్సర్స్. ఫస్ట్ వన్ చూడమా, ఇన్ విచ్ మీడియం ద డూ లైట్ పాసెస్ విత్ లెస్ స్పీడ్ అన్నాడుమా. ఈ 4గింటిలో తక్కువ స్పీడ్ గా ప్రయాణించే దేంట్లో అంటే 4గింటిలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బెంజీన్ కి ఎక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్ బెంజీన్ లో ఇక్కడ ఇచ్చిన బెంజీన్ ఫస్ట్ క్వశ్చన్ కు ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ విచ్ ఈస్ ద ఆప్టికల్లీ డెన్సర్ ఎయిదర్ వాటర్ ఆర్ కిరోసిన్. వాటర్ కిరోసిన్ రెండింటిని పోల్చితే ఏది సాంద్రత యానకం, డెన్సర్ యానకం ఇచ్చినాడు. ఇక్కడ చూడ వాటర్ కిరోసిన్ తీసుకుంటే కిరోసిన్ యొక్క
రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ కన్నా ఎక్కువ ఉంది. కిరోసిన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాటర్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి కిరోసిన్ ఇస్ ద డెన్సర్ మీడియం. రెండో క్వశ్చన్ కు కిరోసిన్ రాయాలి. మూడో క్వశ్చన్ ఇఫ్ n is equal to c by v, n is equal to c by v ఫార్ములా చేసి వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ బెంజీన్ అన్నాడు. ఇంతకు ముందు టేబుల్ లో చెప్పుకున్నాం. సో మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద బెంజీన్ టేబుల్ లో చేసినాడు 1.50. మనకు తెలుసు స్పీడ్ ఆఫ్ లైట్ వాక్యూమ్ లో 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అని. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ బెంజీన్ లో కాంతి పడి v అనుకుంటే ఇప్పుడు ఫార్ములా మనకు దట్ n is equal to c by v, దీని నుండి v is equal to c by n గాలి సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 10⁸ by 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 2 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ వస్తుంది. ఇంతకుముందు టేబుల్ లో చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. కన్సిడర్ ద ఎయిర్ యాజ్ సరౌండింగ్ మీడియా, విచ్ మీడియం హ్యాస్ మోర్ ఛాన్సెస్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో వీటిల్లో ఎయిర్ లో ఉంచినప్పుడు అంటే ఈ మీడియంలో నుండి ఎయిర్ మీడియంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు ఎక్కువ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరిగేదానికి అవకాశం ఉండదు ఏది అన్నాడు. ఇది నెక్స్ట్ టాపిక్ లో మనం నేర్చుకుంటాం. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏమనేది ఇక్కడ డెన్సర్ టు రేరర్ ప్రయాణించాలమ్మా. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం జరగాల. వీటన్నిటిలో డెన్సర్ మీడియం ఏది బెంజీన్. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ బెంజీన్ మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడమా, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సాపేక్ష వక్రీభవన గుణకము. సాపేక్ష వక్రీభవన గుణకము అంటే ఏమి చూడమ్మా. సో సాపేక్షం అంటే పోల్చి చెప్పడం, ఒకరితో ఇంకొకరిని పోలిక చెప్పడాన్ని రిలేటివ్ అంటాము. సో ఇక్కడ మొదటి డయాగ్రామ్ లో చూడమ్మా, ఇన్ ద ఫస్ట్ మీడియం ఈస్ ద ఎయిర్. ఫస్ట్ మీడియం ఈస్ ద ఎయిర్. రేరర్ మీడియం. ఫస్ట్ మీడియం రేరర్ మీడియం. రేరర్ మీడియంలో లైట్ అనేది ప్రయాణిస్తూ ఉంది. రేరర్ మీడియంలో లైట్ అనేది ప్రయాణిస్తూ ఉంది. సో ఇంటూ డెన్సర్ మీడియం లేకి వచ్చింది. సో మా రేరర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ v1 అనుకున్నాం. డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ సెకండ్ మీడియం లేకి ప్రయాణించింది కాబట్టి డెన్సర్ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ v2 అనుకున్నాము. మనకు తెలుసు v2 లెస్ దాన్ v1 డెన్సర్ లో కాంతి బడి తగ్గిపోతుంది అని. సో ఇప్పుడు ఏమంటే పైన ఉన్న మీడియం రేరర్ మీడియంలో మొదట లైట్ అనేది ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని మీడియం 1 అనుకుంటాము. పైన ఉన్న మీడియంను ఏ మీడియంలో మొదట లైట్ ప్రయాణిస్తూ రెండవ మీడియంలోకి వెళ్తుందో ఆ మీడియం 1 అని. నెక్స్ట్ రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రెండవ మీడియంలో ప్రయాణిస్తుంది మీడియం 2 అని చెప్పి అంటాం. నెక్స్ట్ వన్ మా ఫస్ట్ మీడియం రేరర్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ను n1 అనుకుంటాం. ఎయిర్ కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందని తెలుసు మీకు. కింద అదే గాజు అనుకున్నట్లయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 2 అనుకుంటాం. Let v1 be and v2 be the velocity of light in first medium, second medium, and n1 n2 are the refractive index of the first and second mediums. Definition of first, what is meant by relative refractive index? So the refractive index of the medium with respect to another medium. Relative అంటే పోల్చడం అని చెప్పినాం. ఒక యానకం యొక్క వక్రీభవన గుణకము మరొక యానకంతో పోల్చినప్పుడు ఏమి డిఫైన్డ్ యాజ్ ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ సెకండ్ మీడియం. సో స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు ద స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ ద సెకండ్ మీడియం ఇస్ నోన్ యాజ్ ద రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఒక యానకము పరముగా మరొక యానకము యొక్క వక్రీభవన గుణకాన్ని మొదటి యానకంలో కాంతి బడికిను రెండవ యానకంలో కాంతి బడికి మధ్య గల నిష్పత్తిగా చెప్పవచ్చు. చూడుమా, మొదటి యానకంతో పోల్చినప్పుడు రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము మొదటి యానకంలో కాంతి బడికిను రెండవ యానకంలో కాంతి బడికి మధ్య గల నిష్పత్తిగా పేర్కొనవచ్చు. ఇక్కడ రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఫస్ట్ మీడియం టు ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ద సెకండ్ మీడియం. దాని ఫార్ములాకి ట్రై చేసుకున్నా. Refractive index of second medium with respect to first medium. Refractive index of second medium with respect to first medium is given speed of light in medium 1 by speed of light in medium 2 mark. Next one chuduma. Let manam intamu cheppinavani chuduma. Let v1 v2 be the speeds of light in the first and second medium respectively. Similarly
You know that n21 is equal to n21 means refractive index of second medium with respect to first medium is equal to speed of light in medium 1 by speed of light in medium 2 now that v1 by v2 రాయవచ్చు v1 by v2 రాయవచ్చు. సో మా ఫస్ట్ n21 అంటే అర్థం ఏమంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం. అంటే మొదటి యానకంతో పోల్చినప్పుడు రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకాన్ని n21 గా చూస్తాం. v1 by v2 అవుతుంది. ఇప్పుడు రైట్ సైడ్ v1 v2 రెండింటిని మా c తో డివిజన్ చేస్తే ఏం జరుగుతుంది చూడమ్మా. n21 is equal to v1 ను c తో డివిజన్ చేస్తాం v1 by c by v2 by c అన్నమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఇంతకు ముందే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా చెప్పుకున్నాం. n ఈజ్ ఈక్వల్ టు c by v, n ఈజ్ ఈక్వల్ టు c by v. దీని నుండి మనకు ఏం రాయొచ్చు చూడుమా. v by c రాస్తే ఏమవుతుంది, v by c రాస్తే ఏమవుతుంది, c by v ని v by c గా తిప్పించి రాస్తే ఏమవుతుంది, n కూడా తిప్పించి రాయాలా, 1 by n అవుతుంది, 1 by n అవుతుంది. మా n ఈజ్ ఈక్వల్ టు c by v నుండి మనము c by v ని తిప్పించి రాస్తే రెసిప్రోకల్ గా రాసుకుంటే n కూడా రెసిప్రోకల్ కావాలా, 1 by n అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూడమ్మా v1 by c ఉంది. v1 by c మొదటి యానకంలో స్పీడ్ కు శూన్యంలో స్పీడ్ కి నిష్పత్తిని 1 by n అని రాయవచ్చు. అలాగే v2 by c ని ఏం రాయొచ్చు, 1 by n2 రాయవచ్చు. ఇక్కడ చూడమ్మా 1 by n1 ను 1 by n2 తో డివిజన్ చేస్తున్నాం. సో అక్కడేమి అప్పుడు డివిజన్ చేసి చివరికి n21 వస్తుంది. సరే n21 is equal to n2 by n1, n2 by n1. సో టోటల్లీ మనకు చూడమ్మా n21 అనేది రెండవ యానకం యొక్క వక్రీభవన గుణకము మొదటి యానకంతో పోల్చినప్పుడు దీనికి ఫార్ములాస్ ఎన్ని విధాలుగా రాయవచ్చో గమనించటమా. ఫస్ట్ డెఫినేషన్ ప్రకారము స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 by స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 మా. స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 1 by స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం 2 అనేది n21 కి ఈక్వల్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ v1 ను v2 తో c తో డివిజన్ చేసి క్యాన్సిల్ కొడితే ఏమొచ్చింది మనకు n2 by n1, n2 by n1 వచ్చింది. నెక్స్ట్ మనకు తెలుసు మా స్పీడ్ ఆఫ్ లైట్ ఫార్ములా v is equal to n న్యూ లాంబ్డా. ఇంకొక ఫార్ములా ఉంది మా v is equal to న్యూ లాంబ్డా. గుర్తుపెట్టుకోమా న్యూ లాంబ్డా ఇది ఒక మరొక ఫార్ములా స్పీడ్ ఆఫ్ లైట్ కు లేదా స్పీడ్ ఆఫ్ సౌండ్ కు. ఇందులో v అంటే స్పీడ్ మా, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ మా. సో డ్యూరింగ్ రిఫ్రాక్షన్ ఫ్రీక్వెన్సీ డజంట్ చేంజ్ మా. గుర్తుపెట్టుకోమా బిట్స్ అడుగుతుంటారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీ డజంట్ చేంజ్ డ్యూరింగ్ రిఫ్రాక్షన్, ఫ్రీక్వెన్సీ మారదు. లాంబ్డా అనేది వేవ్ లెంగ్త్ మా. సో వెలాసిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్ మా. న్యూ అనేది మారదు కాబట్టి వెలాసిటీ అనేది వేవ్ లెంగ్త్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. కాబట్టి ఇక్కడ v1 ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, దట్ ఈజ్ ఈక్వల్ టు λ1 by λ2 అని రాయొచ్చు. λ1 by λ2 రాయొచ్చు. దీన్నే ఇంకా ఏం రాయొచ్చు అంటే మనకు తెలుసు ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ లోకి వస్తే ఫస్ట్ ఇది వచ్చి ఇన్సిడెంట్ రే నార్మల్. ఈ యాంగిల్ దేంతో చూస్తామా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఐతో సూచిస్తాం. ఈ యాంగిల్ ను యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ తో సూచిస్తాం. సో వాటికి సైన్ విలువలు తీసుకుంటే సైన్ ఐ బై సైన్ ఆర్, సైన్ ఐ బై సైన్ ఆర్ కాన్స్టెంట్ దట్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ గా పేర్కొనవచ్చు. సైన్ ఐ బై సైన్ ఆర్. సో ఇన్ని ఫార్ములాస్ రావచ్చు మా. రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని అడిగితే స్పీడ్స్ ఇచ్చినప్పుడు n21 v1 by v2 అని చెప్పచ్చు. రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ ఇస్తే n21 n2 by n1 అని చెప్పచ్చు. వేవ్ లెంగ్త్ ఇస్తే n21 అనేది λ1 by λ2 రాయొచ్చు. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్తే n21 sin I by sin R అని రాయవచ్చు.
నెక్స్ట్ వన్ సో దీని నుండి ఇప్పుడు ఇంకొక ఫార్ములా మన రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N21 is equal to refractive index of second medium by refractive index of first medium. Refractive index of second medium by N21 is equal to refractive index of second medium by refractive index of first medium. N21 is equal to N2 by N1 అని రాయవచ్చు. గుర్తుపెట్టుకోవాలి మా ఫార్ములాస్ లో ప్రాబ్లమ్స్ 1 మార్క్, హాఫ్ మార్క్, 2 మార్క్స్ లో ఇస్తూ ఉంటాడు. లెట్ us observe the one problem on this chapter. చాప్టర్ లో ఒక ప్రాబ్లం ను గమనిస్తాం. ఈ టాపిక్ మీద మా లెట్ us observe refractive index of glass relative to water is 9.8 ma. So నీటి పరంగా గాజు యొక్క వక్రీభవన గుణకము 9/8 ఇచ్చినాడు. అంటే నీటితో పోల్చినప్పుడు గాజు యొక్క వక్రీభవన గుణకము 9/8 ఇచ్చినాడు. వాట్ ఈస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్? గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకం కనుక్కోవాలా. గివెన్ చూడమా NGW అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. నీటి పరంగా గాజు వక్రీభవన గుణకాన్ని NGW రాస్తాడు. N21 రాసినమే ఆ విధంగా మా ఈజ్ ఈక్వల్ టు 9/8 ఇచ్చినాడు. నెక్స్ట్ మా NWG కనుక్కోవాలా. NWG ఇప్పుడు ఏమవుతుందంటే రెసిప్రోకల్ లా ఆఫ్ దిస్ మా 1/NGW. సెకండ్ ఏమి NWG అంటే మా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ రిలేటివ్ టు గ్లాస్. గాజు పరంగా నీటి యొక్క వక్రీభవన గుణకాన్ని NWG రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు 1/GW రాయొచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/9 అవుతుంది. 8/9 అవుతుంది. మనకు తెలుసు మా N21 మనం ఏం రాయొచ్చు అంటే N2/N1 రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ N2 ను N1 ను కూడా N2 తో డివిజన్ చేస్తే చూడు మా న్యూమరేటర్ ను డినామినేటర్ N2 తో డివిజన్ చేస్తే N2/N2 ఏమవుతుంది మా 1 అయిపోతుంది. N2/N2 1 అయిపోతుంది. బై N1 N2 తో డివిజన్ చేస్తే N1/N2 అవుతుంది. N1/N2 అవుతుంది. సో మనం N2/N1 ను N2/N1 రాసినట్లు N1/N2 ని ఏం రాయొచ్చు చూడు మా N2/N1 ను ఏం రాయొచ్చు మా 1/N2/N1 బదులు N12 రాయవచ్చు. N12 రాయవచ్చు. అంటే N21 is equal to 1/N12 గా రాయవచ్చు. సో ఆ విధంగా ఇక్కడ కూడా 1/NGW రాసినాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది NGW 8/9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు 1 అన్న ఫ్రాక్షన్ 8/9 తో డివిజన్ చేస్తున్నాం. 1 8/9 తో డివిజన్ చేసేప్పుడు ఏం చెప్పుకున్నాం మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ తో లేదా రెసిప్రోకల్ తో మల్టిప్లై చేయండి. సారీ మా అక్కడ తప్పులు వస్తున్నాను. 1/NGW ఎంత 9/8. సో 9/8 తో 1 డివిజన్ చేయటప్పుడు ఏం చేయాలా 1 into 9/8 యొక్క రెసిప్రోకల్ తీసుకోవాలా 8/9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8/9 వస్తుంది. యూనిట్స్ ఏమి ఉండవు. సో ఈ విధంగా ప్రాబ్లం లో చేయవలసి ఉంటుంది. ఇవి ఇస్తూ ఉంటారు మనకు. Next topic Sudma. Next today's topic, last topic today. Laws of refraction. Laws of refraction అంటే ఏమి వక్రీభవన సూత్రాలు. డయాగ్రామ్ లో చూస్తే చూడమా ఇన్సిడెంట్ రే. Let us see ma, it is the incident ray.
PQ అనేది ఇన్సిడెంట్ రే మా PQ అనేది ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ RS అనేది రిఫ్రాక్టెడ్ రే, RS అనేది రిఫ్రాక్టెడ్ రే. దెన్ MON అనేది మనకు ఏం చెప్పుకున్నాం, పర్పెండిక్యులర్ లంబము అని చెప్పుకున్నాం. సో డయాగ్రామ్ లో PQ అనేది ఇన్సిడెంట్ రే, RS అనేది రిఫ్రాక్టెడ్ రే, MON అనేది నార్మల్. దీస్ త్రీ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్. అవి మూడు ఒకే ప్లేన్ లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ మా మొదటి వక్రీభవన గుణకం ఏమంటే ద ఇన్సిడెంట్ రే, ద రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్ ఆల్ లై ఇన్ ద సేమ్ ప్లేన్. సో పతన కిరణము, పరావర్తన కిరణము మరియు పతన బిందువు వద్ద గీసిన లంబం అన్ని ఒకే తలంలో ఉంటాయి. సెకండ్ లా ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫర్ ఎ గివెన్ పేర్ ఆఫ్ మీడియా the ratio of the sine of the angle of incident to the sine of the angle of the refraction is constant ma. So ratio of the sine of the angle of incident to the sine of the angle of refraction is constant. దీన్ని సింపుల్ గా మనం ఏం రాయొచ్చు మా, మనం ఇచ్చినటువంటి సెకండ్ లాను వర్డ్స్ లో అంత రాయకుండా sin I by sin r light follows the Snell's law అని చెప్పి sin I by sin r is constant అని చెప్పొచ్చు. సో సెకండ్ లా సింపుల్ ఏం చెప్తాం, లైట్ రిఫ్రాక్షన్ ఫాలోస్ ద స్నెల్స్ లా. వక్రీభవనము స్నెల్ నియమాన్ని పాటిస్తుంది. వాట్ ఈస్ స్నెల్స్ లా చూడమా, స్నెల్స్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 హాఫ్ మార్క్ బిట్స్ లో n1 sin I is equal to n2 sin r మా, n1 sin I is equal to n2 sin r లేదా sin I by sin r is equal to constant మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్నెల్స్ లా అంటేనే n1 sin I is equal to n2 sin r లేదా sin I by sin r is equal to constant ma. Okay, I wish you all the best for watching this video. Please like, share and subscribe to my channel. Once again I wish you all the best. Please like, share and subscribe to my channel.